దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రైజ్‌లండి. మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని ప్రణాళికలో, దేవుని ఆత్మలో, దేవుని సన్నిధితో నింపబడిన వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరినీ దేవుడు కాపాడి ఆయన కృపలో స్థిరపరిచి ఆయన ప్రణాళికలో కొనసాగుటకు శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని చేత ఎన్నుకోబడిన పాత్రగా ఉన్నవారు తుప్పు పట్టినట్లు ఇంటిలో పడి ఉండకూడదు. అవసరమైన స్థలంలో పొంగి పొర్లే పాత్రలుగా, పొంగి పొర్లే అభిషేకముతో, పొంగి పొర్లే ఆత్మతో, పొంగి పొర్లే ప్రవాహం వలె అలాంటి వాక్కుతో, శక్తితో, జ్ఞానముతో నింపబడి దేవుని కొరకు ఏర్పరచబడిన వారు దేవుని సేవ కొరకు వాడబడాలి. దేవుడు ఎన్నుకున్న వారందరూ శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమింపబడిన వారు. మేడు చెట్టు కింద కనుగొనబడిన వారందరూ పంపబడాలి, బయటకు త్రోయబడాలి. నేను నోటి మాంద్యం గలవాడనని చెప్పినను పదును చేయబడి ఫరో ముందుకు ధైర్యంగా పంపిను. 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో మనకి మోషే గురించి కనబడుతుంది. మండు చిన్న పొదలో దేవుడు దర్శించినప్పుడు, నేను నోటి మాంద్యం గల వాడను, నాకు మాట్లాడుటకు శక్తి లేదు, జ్ఞానం లేదని తప్పించుకున్న సమయంలో దేవుడు మోషేను బలపరిచి ఆయన సేవలో కొనసాగుటకు శక్తిని, బలాన్ని ఇచ్చిండు. నత్తి గలవాడను, నోటి మాంద్యము గలవాడనని చెప్పిన మోషేను ఇశ్రాయేలుకు ప్రజలను కాపాడుటకు, వారిని వాగ్దాన భూమిలో స్థిరపరచుటకు, వారిని కట్టుటకు, నాటుటకు, వారికి బోధించుటకు, ధర్మశాస్త్రాన్ని రాయుటకు శక్తిని, జ్ఞానాన్ని, నడిపింపును ఇచ్చిన దేవుడు అదేవిధంగా సకల శాస్త్ర ప్రావీణ్యునిగా మోషేను దీవించి ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించుటకు, వారికుంటున్న తెగుల నుండి విడిపించుటకు, వారికుంటున్న రోగాలు, వారికుంటున్న ఆటంకాలు, వారికుంటున్న కీడు నుండి విడిపించి ఇశ్రాయేలు ప్రజలని కానాను దేశానికి నడిపించిన మోషే మనకి కనిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా నేను బాలుడనని అన్నను, తల్లి గర్భంలోనే ప్రతిష్ఠించుకున్నాం. దేవుడు అన్య దేవతలకు ధూపం వేసి పూజించే వారి మధ్యకు పంపించాడు. ఇర్మియాను చూసినట్లయితే ఇర్మియా దగ్గరికి వెళ్ళి సెలవిచ్చినప్పుడు, తల్లి గర్భంలోనే నిన్ను ప్రతిష్ఠించిన అని చెప్పినప్పుడు, నేను బాలుడనని తను కూడా సెలవిచ్చినప్పుడు, నువ్వు బాలుడనవద్దు, నేను నీకు నోరుగా ఉంటాను, కట్టుటకు, నాటుటకు, పురికొల్పుటకు నీకు శక్తిని, బలాన్ని ఇస్తానని తన బాలుడైన ఇర్మియాను బలపరిచిండు దేవుడు. ఎక్కడికి పంపబడాలి, ఎప్పుడు పంపబడాలి అన్నది పరిశుద్ధాత్మ నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయానికి శిరస్సు వంచి, చిత్తము ప్రభువా నేనున్నానని నన్ను పంపుము అని మన శిరస్సు వహించినట్లయితే దేవుడు మనల్ని వాడుకుంటాడు. యెషయా భక్తులు చూసినట్లయితే నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. విధేయులు కాక తృణీకరిస్తే, సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే, తానే జోక్యం చేసుకుని అట్టి బయటకు పంపవలసి వస్తుంది. ఆహాబు నొద్దకు వెళ్ళమని ఏలియాను ఆజ్ఞాపించగా విధేయుడవుట వల్ల కాకులం చేత ఆహారము పంపించెను. నినివే వెళ్ళుటకు ఇష్టపడని యోనాను తానే స్వయాన త్రోసెను. తదుపరి నినివే వారు పశ్చాత్తాపం నొందునట్లు ప్రయాసపడిండ్రు. మానవ ధనబలం వల్ల ఈ లోకంలో ఒక సంఘము లేక సంస్థ ద్వారా సువార్త పని జరగదు. కానీ సువార్త సేవ పరలోక సంబంధమైనది. పరలోకమే కార్యము జరిగించును. పరిశుద్ధాత్మ నిన్ను బలవంతము చేస్తున్నప్పుడు ఈ లోక పౌరునిగా ప్రార్థించి భారము భుజాన వేసుకుని కార్యం తలపెట్టు. విధవరాండ్ల విషయమై జాగ్రత్త చేసుకున్నట్లు స్తెఫెను ఎన్నుకోబడెను.